వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెల్లో పొలాల అమావాస్య సందడి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెల్లో పోలాల అమావాస్య సందడి నెలకొంది. శ్రావణ మాసం చివరి అమావాస్య రోజున ఈ పోలాల అమావాస్య పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఏడాదంతా తమతో పాటుగా వ్యవసాయ పనుల్లో సహాయంగా ఉండే ఎడ్లకు ఒకరోజు విశ్రాంతినిచ్చి వాటిని పూజించి మొక్కడం ఈ పండుగ ప్రత్యేకం. తెలంగాణలో మిగతా జిల్లాల కంటే ఆదిలాబాద్ జిల్లాలో ఈ పోలాల అమావాస్య పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే ఈసారి పండుగను జిల్లాలో 2 రోజుల పాటు జరుపుకున్నారు. ఉదయం నుండి ఇంటిల్లపాది ఉపవాసం ఉండి సాయంత్రం ఎడ్లకు నైవేద్యం సమర్పించి అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. సందర్భంగా ఎడ్లకు ప్రత్యేక పూజలు కూడా చేసి అనంతరం తమ ఉపవాస దీక్షను విరమించారు. మొత్తం తెలంగాణకి ఈ రోజు తెలియజేయబోతున్నాము. తప్పకుండా ఇది స్టేట్ ఫెస్టివల్ గా కూడా నా తరఫు నుంచి కానీ లేదు ఎమ్మెల్యే గారి తరఫు నుంచి కానీ కూడా ఇది స్టేట్ ఫెస్టివల్ గా కూడా, ఎందుకంటే ఇది ఆదిలాబాద్ జిల్లాకి ఒక చరిత్ర ఉంది కాబట్టి ఈ స్టేట్ ఫెస్టివల్ అయితే మళ్ళీ ఫ్యూచర్ లో ఈ టూరిజం డెస్టినేషన్ కూడా తయారవుతాయి. ఇక బసవన్నలకు ఈరోజు పూజలు మనకు సంవత్సరం మొత్తం మనకు మంచి ఒక పండుగను పండించి మనకి చేతికి అందించినటువంటి ఒక పెట్టుబడిని అందించిన బసవలకు మనం ఈరోజు పూజలు చేసి మంచి కార్యక్రమం మంచి పండించాం కాబట్టి అని చెప్పేసి పూజలు చేసి పంపించే రోజు కాబట్టి చాలా మంచి రోజు. తప్పకుండా ఇక్కడ చూస్తా ఉంటే నిజంగా టూరిజం ప్లేస్ లా కనబడతా ఉన్నది. గత 2 రోజుల నుంచి మనం పేపర్